నమస్తే. తెలంగాణలో రాజకీయాలన్నీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయి? బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడంలో ఉన్నటువంటి అడ్డంకులేంటి? తమిళనాడు 69% రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పుడు తెలంగాణలో 70% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉన్నటువంటి అడ్డంకులేంటి? ఇప్పుడు నేతలంతా 9వ షెడ్యూల్ గురించే మాట్లాడుతున్నారు. అసలు ఏమిటి 9వ షెడ్యూల్? 9వ షెడ్యూల్లో పెడితే కానీ ఈ తెలంగాణలో 70% రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదా? ఈ బీసీలకు 42% రిజర్వేషన్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. సో ఇక అసలు విషయంలోకి వెళదాం. ఒకటో ప్రశ్న, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు ఎన్ని? కొత్తగా అమలైతే ఎంత శాతం అవుతాయి? తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ బీసీలకు 42% రిజర్వేషన్ల చుట్టూనే తిరుగుతున్నాయి. బీసీలకు ప్రస్తుతం 22.79% రిజర్వేషన్లు ఉంటే ఎస్సీలకు 18% ఉన్నాయి. అలాగే ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే 50.79% అవుతాయి. బీసీలకు ఉన్నటువంటి 22.79%లోనే ముస్లిం రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ ఏమంటుంది? బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటుంది. అంటే ఇందులోనే ముస్లింలకు కూడా 10% రిజర్వేషన్లు ఉంటాయి. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే అప్పుడు ఎస్సీలకు ఆల్రెడీ 18% రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే 70% అవుతాయి. అది 70% అమలు చేయడంలోనే ఇప్పుడు ఆటంకాలు అనేవి ఉన్నాయి. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అనేవి 50% మించకూడదు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ 70% రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రయత్నిస్తుంది. సో ఇక్కడే అసలు సమస్య వస్తుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పులో ఉన్నటువంటి ఒక నిబంధన ఏంటంటే, ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ 50% మించి రిజర్వేషన్లు పెంచుకోవాలి అని అంటే దానికి సరైనటువంటి ఆధారాలు చూపాలి, జనాభా లెక్కలు చూపాలి. రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన సర్వే నిర్వహించినప్పటికీ ఈ పూర్తి వివరాలు అనేవి ఇంకా బయట పెట్టలేదు. సో ఇక్కడే అసలు సమస్య. రెండవ ప్రశ్న, మరి కులాల వారీగా జనాభా లెక్కల విషయంలో రేవంత్ సర్కార్ ఏం చేసింది? 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని ప్రకటించింది. నిజానికి రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో నిర్వహించినటువంటి సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ బీసీ డిక్లరేషన్ని ప్రకటించారు. అదేంటంటే, తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం. ప్రస్తుతం బీసీలకు ఉన్నటువంటి 22.79 రిజర్వేషన్లను మొత్తం 42%కు పెంచుతాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ. సో ఆ హామీని నిలబెట్టుకోవడానికే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ 2024 నవంబర్ డిసెంబర్ నెలల్లో ఒక సర్వే నిర్వహించింది. అదే కులగణన సర్వే. ఈ కులగణన సర్వే ప్రకారం ఇట రాష్ట్రంలో 56.36% మంది బీసీలు ఉన్నట్లు లెక్క తేల్చింది. అలాగే ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% ఉన్నారని ప్రభుత్వం లెక్క తేల్చింది. కాకపోతే ఈ కులగణన సర్వేకు సంబంధించినటువంటి రిపోర్టును రేవంత్ రెడ్డి సర్కార్ అసలు బయట పెట్టలేదు. ఈ వివరాలు చెప్పింది తప్పితే సమగ్రమైనటువంటి రిపోర్ట్ను బయట పెట్టలేదు. సో ఇప్పుడు దీనిపైనే విపక్షాలన్నీ విమర్శలు చేస్తున్నాయి. అసలు ఎందుకు రిపోర్ట్లు బయట పెట్టలేదు అనేటటువంటిది ఈ విపక్షాల విమర్శ. ప్రశ్న, స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు విధించినటువంటి గడువు ఏమిటి? గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం అనేది 2024 జనవరి 31న ముగిసింది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం కూడా అదే సంవత్సరం మే నెలలో ముగిసింది. సో అప్పటి నుంచి ఇవన్నీ ప్రత్యేక అధికారుల పాలనలోనే సాగుతున్నాయి. సో దీనివల్ల ఒక సమస్య ఉంది. అదేంటంటే, సో ఈ గడువు ముగిసి ఇప్పటికీ 1.5 ఏళ్ల గడిచిపోయింది. సో దీంతో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ ఆగిపోయాయి. అందుకే కొంతమంది హైకోర్టుకు వెళ్ళారు ఈ అంశం పైన. అంటే పంచాయతీలకు, అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టుకు వెళ్ళారు. దీనిపై విచారణ జరిపినటువంటి ధర్మాసనం సెప్టెంబర్ 30లోపు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. సో దీంతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తమైంది. కాకపోతే బీసీలకు 42% రిజర్వేషన్లు తేల్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిద్దామని పట్టుదలతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడే జాప్యం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ 42% రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి ఇస్తే ఎన్నికల సంఘం ఆ లెక్కన ఎన్నికలు నిర్వహిస్తుంది. సో దీనికోసం ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లన్నీ చకచకా చేస్తోంది. ప్రశ్న, స్థానిక సంస్థల సీట్ల ఖరారు విషయంలో ప్రభుత్వం ఏం చేసింది? సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించగానే ప్రభుత్వం ఈ జెడ్పీలు, ఎంపీపీలు అండ్ జెడ్పీటీసీలు, గ్రామ సర్పంచులు,
గ్రామ వార్డుల సంఖ్య తేల్చింది. దీనికి సంబంధించి జూలై 16న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో మొత్తం 31 జడిపిలు ఉన్నాయి. నిజానికి తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. మరి 31 జడిపిలు ఎందుకు అని అంటే అందులో హైదరాబాద్ను మినహాయించాలి. ఎందుకంటే హైదరాబాద్ ఇది జిహెచ్ఎంసీ. నెక్స్ట్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాను కూడా ఇందులో నుంచి మినహాయించింది. ఎందుకనంటే మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కానీ ఆ తర్వాత మున్సిపాలిటీలు కానీ ఇవన్నీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లలో విలీనమయ్యాయి. అందుకే అక్కడ ఇప్పుడు గ్రామ పంచాయతీలు నెక్స్ట్ ఎంపీటీసీలు జడ్పీటీసీలకు సీట్లు లేకుండా పోయాయి. సో దాంతో మేడ్చల్ రంగారెడ్డి జిల్లాను అర్బన్ జిల్లాగా ప్రకటించింది. సో అందుకే ఈ జడ్పీల సంఖ్య 31కి పరిమితమైంది. నెక్స్ట్ జడ్పీటీసీలు 566, అలాగే ఎంపీపీలు అంటే మండల ప్రజాపరిషత్ అధ్యక్షుల సంఖ్య కూడా 566. ఎందుకనంటే అటు జడ్పీటీసీలు కానీ ఇటు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు కానీ మండలానికి ఒక సీటు మాత్రమే ఉంటుంది. సో అందుకే ఈ జడ్పీటీసీల సంఖ్య 566, అలాగే ఎంపీపీల సంఖ్య కూడా 566. ఇక ఎంపీటీసీ సీట్లు 5773 ఉన్నాయి. ఒక మేజర్ గ్రామ పంచాయతీ పరిధి కానీ లేదు అంటే కొన్ని గ్రామ పంచాయతీలు అంటే ఒక 2-3 గ్రామ పంచాయతీలు కలిపి ఈ ఎంపీటీసీ కాన్స్టిట్యున్సీ అనేది ఉంటుంది. ఇక మొత్తం గ్రామ పంచాయతీలు 12,778 ఉన్నాయి. అంటే మొత్తం సర్పంచుల సంఖ్య 12,778 అన్నమాట. ఇక గ్రామ పంచాయతీల వార్డులు మొత్తం 1,12,694 ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం తేల్చినటువంటి లెక్క. అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఈ సీట్లకు ఎన్నికలను నిర్వహిస్తుంది. సో గ్రామ వార్డుల్లో గెలిచినటువంటి వార్డు మెంబర్లే ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు. సో అది ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలు. అలాగే ఎంపీటీసీలుగా గెలిచినటువంటి వ్యక్తులు మండల అధ్యక్షుని ఎన్నుకుంటారు, అంటే మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నుకుంటారు. జడ్పీటీసీలుగా గెలిచినటువంటి వ్యక్తులు జిల్లా పరిషత్ అధ్యక్షుని ఎన్నుకుంటారు. ప్రశ్న: బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రేవంత్ సర్కార్ ఎలాంటి స్టెప్ తీసుకుంది? హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి అని అంటే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఆగస్టు 15 లోపు రావాల్సి ఉంటుందంటారు నిపుణులు. అంటే దీనికి చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అయితే నిజానికి రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి మార్చి 17న 2 బిల్లులను తీసుకొచ్చింది. ఆ బిల్లులను అటు అసెంబ్లీ ఇటు శాసన మండలిలో ప్రవేశపెట్టి వాటిని ఆమోదించుకుంది. సో వీటి ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపింది. అయితే ఈ 2 బిల్లులు కూడా ఇప్పుడు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించడం ఆలస్యం అవుతుంది. సో ఇంకోవైపు అటు హైకోర్టు విధించినటువంటి గడువు దగ్గర పడుతుంది. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అంటే క్యాబినెట్ ఆమోదించి ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. ఆ ఆర్డినెన్స్ను రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. ఆ ఆర్డినెన్స్ను గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఆర్డినెన్స్ను ఆమోదించకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ముందున్నటువంటి పెద్ద ప్రశ్న ఇదే. సో దీనికి రేవంత్ రెడ్డి సర్కార్ జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా ఈ రిజర్వేషన్లు ఖరారు చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. సో అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనేటటువంటి ఒక ప్రశ్న కూడా ఉంది. మరి ఇవన్నీ సాధ్యం కాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? పాత పద్ధతిలోనే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందా? పాత పద్ధతిలో అంటే బీసీలకు 22.79% రిజర్వేషన్లు, ఎస్సీలకు 18% రిజర్వేషన్లు, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు, అంటే మొత్తం 50.79% రిజర్వేషన్ల ప్రకారమే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందా? సో ఇది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే రేవంత్ రెడ్డి ఓ మాట అన్నారు. అదేంటంటే ఒకవేళ ఈ 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు సాధ్యం కాకపోతే కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని అన్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ సొంతంగా బీసీలకు 42% సీట్లు ఇస్తుంది. అంటే ఈ ఉన్న సీట్లలో 42% బీసీలకు ఇచ్చి మిగతావి 18% ఎస్సీలకు ఇస్తుంది. నెక్స్ట్ 10% ఎస్టీలకు ఇస్తుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇస్తే సరిపోతుందా? మిగతా పార్టీలో అప్పుడు అమలు చేయాలనేటటువంటి రూల్ ఉండదు. అంటే అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ అవి కూడా 42% సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అది వాటి సొంత నిర్ణయం. ఆ పార్టీలు కూడా ఇవ్వాలనుకుంటే ఇస్తాయి, లేదు అని అంటే లేదు. అదే ఇప్పుడు చట్టంగా తెస్తే దాన్ని రిజర్వేషన్ అమలు అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఆ స్థానాల్లో ఓన్లీ బీసీలకు మాత్రమే ఈ నిలబెట్టాలి, అంటే వాళ్ళకు మాత్రమే కేటాయించాలి. సో అది ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కథ. ప్రశ్న: 9వ షెడ్యూల్లో చేర్చాలని రేవంత్ రెడ్డి సర్కారు అటు మిగతా పార్టీలు కూడా పట్టుబడుతున్నాయి. అసలు దీని కథ ఏంటి? ఈ రిజర్వేషన్లు 50% మించకూడదని 1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు పరిమితి విధించింది. ఒకవేళ 50%కి మించి ఈ రిజర్వేషన్లు కావాలి అని అంటే అప్పుడు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి.
సో 9వ షెడ్యూల్లో చేర్చినట్టయితే అప్పుడు సుప్రీంకోర్టు దీన్ని ప్రశ్నించజాలదు, ఎందుకంటే అది చట్టం అవుతుంది కాబట్టి. సో అందుకే 9వ షెడ్యూల్లో చేర్చాలి అని ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా పట్టుబడుతుంది. మంత్రులు అటు కాంగ్రెస్ నాయకులు కూడా బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. ఈ 42% రిజర్వేషన్ల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే, అంటే బీసీల పైన మీకు ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్లు అమలయ్యేలాగా 9వ షెడ్యూల్లో చేర్చాలని అటు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ ఎంపీలను కోరుతోంది. కానీ బీజేపీ మాత్రం అందులో 9వ షెడ్యూల్లో చేర్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తేల్చి చెప్పారు. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ సంగతి చూడాలి, కానీ దాంతో మాకేంటి సంబంధం అనేది వాళ్ళ వాదన. ఈ 42% రిజర్వేషన్లు అనేవి మొత్తం బీసీలకి కేటాయించాలి. అందులో 10% ముస్లింలకు ఉంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటున్నారు. అంటే ఆ 10% ముస్లిం రిజర్వేషన్లను పక్కకు తీసేసి ఓన్లీ 42% రిజర్వేషన్లను కేవలం బీసీలకు మాత్రమే అమలు చేయాలి అనేటటువంటిది బీజేపీ నేతల వాదన. సో మొత్తంగా ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు అంటే బీఆర్ఎస్ కూడా ఈ 9వ షెడ్యూల్లో చేర్చాలి రేవంత్ రెడ్డి సర్కార్ అని అంటున్నారు. సో బీసీలకు రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే ఈ 9వ షెడ్యూల్లో చేర్పించాలి అనేటటువంటిది బీఆర్ఎస్ డిమాండ్. కానీ 9వ షెడ్యూల్లో చేర్చాలంటే అది అంత ఈజీ కాదు. ఎందుకనంటే రాజ్యాంగ సవరణ చేయాలి, ఆ తర్వాత దానికి పార్లమెంటు అటు రాష్ట్రపతి ఆమోదం లభించాలి. అప్పుడు మాత్రమే ఈ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లను ఈ 9వ షెడ్యూల్లో చేర్చడం వీలవుతుంది, అమలు చేయడం సాధ్యమవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక మెలిక ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అటు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మరి దీనికి ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఎందుకనంటే ఈ రిజర్వేషన్ల హామీ అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, దీనికి కేంద్రంతో సంబంధం లేదు అనేటటువంటిది బీజేపీ నేతల వాదన. సో దీనికి మరి కేంద్రం అంగీకరిస్తుందా లేదా అనేటటువంటిది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకమే. ప్రశ్న: తమిళనాడు ప్రభుత్వం 69% రిజర్వేషన్లను ఎలా సాధించుకుంది? తమిళనాడులో ప్రస్తుతం 69% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అలాంటప్పుడు తెలంగాణలో 70% రిజర్వేషన్లు అమలు చేయడం ఎందుకు సాధ్యం కాదు అనేది ప్రశ్న. అయితే దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఈ 69% రిజర్వేషన్లు అనేవి ఇప్పటికీ కావు. ఎప్పుడు 1980లోనే అప్పట్లోనే ఈ 69% రిజర్వేషన్లు అనేవి అమలవ్వడం మొదలైంది. అంటే కులాల వారీగా చూసుకుంటే 1980లో తమిళనాడులో బీసీలకు 31%, ఎంబీసీలకు 20%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 3% రిజర్వేషన్లు కల్పించారు. అయితే 1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% మించకూడదని పరిమితి విధించింది. అప్పుడు తమిళనాడులో అసలు సమస్య మొదలైంది. ఎందుకనంటే అప్పటికే తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నాయి. సో మరి దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి అని అంటే 9వ షెడ్యూల్లో చేర్చక తప్పని పరిస్థితి. అప్పట్లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో తమిళనాడు ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉండేవి. సో ఈ నేపథ్యంలో జయలలిత అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ 76వ రాజ్యాంగ సవరణ చేయించి 9వ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లు చేర్పించారు. సో దీనివల్ల అటు సుప్రీంకోర్టు కూడా అంటే ప్రశ్నించలేకపోయింది. ఎందుకనంటే సుప్రీంకోర్టు విధించిన పరిమితి 50% మించకూడదు. కాకపోతే ఇక్కడ 9వ షెడ్యూల్లో చేరిస్తే సుప్రీంకోర్టు ప్రశ్నించజాలదు, ఎందుకంటే అది చట్టమైంది కాబట్టి. సో అందుకే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ 9వ షెడ్యూల్లో చేర్పిస్తే అటు సుప్రీంకోర్టు పరిమితి విధించినటువంటి దాన్ని దాటిపోయినా సరే సుప్రీంకోర్టు దీన్ని ప్రశ్నించజాలదు అనేది విశ్లేషకుల మాట. సో దీనికోసమే 9వ షెడ్యూల్లో చేర్పించాలి అని పట్టుబడుతున్నారు. కాకపోతే ఇది అంత ఈజీ మాత్రం కాదంటారు నిపుణులు. ఇప్పుడు రిజర్వేషన్ల అంశం అనేది తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారమే రేపుతోంది. ఈ ఆర్డినెన్స్కు ఆమోదం లభిస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది. సో లేనట్లయితే మరి పాత పద్ధతిలోని ఎన్నికలకు వెళ్తారా, లేదంటే ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? ఈ బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ఎలాంటి మలుపు తిరగబోతోంది? సో పంచాయతీ ఎన్నికలు గడువులోపు నిర్వహిస్తారా, లేదంటే ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. సో అప్పటి వరకు వేచి చూడక తప్పదు. నమస్తే.